బ్రతికుండగానే మానవత్వంతో మెలగాలి. చచ్చాక ఎంత ఏడ్చినా తిరిగి బ్రతకలేం కదా. శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బ్రతికినా శవమనే అంటారు. సమయం మించకుండా శవాన్ని తీసేయండి అని పెద్దలంటారు. భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మొదలవుతుంది ఆత్మఘోష. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అంటూ గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళతాడు. అతడు ఎవరికీ కనిపించడు, ఎవరికీ వినిపించడు. ఎందుకంటే అతడు ఒక ఆత్మ కాబట్టి. ఇది నా ఇల్లు, నా వస్తువులు అని నిన్నటి వరకు కాపాడుకున్నది ఏదీ నాతో తీసుకువెళ్లలేకపోయానే, వీటి కోసమా ఇంత కష్టపడ్డాను అని ఏడవడం మొదలు పెడుతుంది ఆత్మ. గుండెలు పగిలేలా ఏడుస్తున్న తన భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఏదో ఒక సాకుతో నేనే సాధించాను, నేనే నెగ్గాను అని విర్రవీగాను. కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఏడుస్తున్న భార్యను ఓదార్చే శక్తి కూడా నాకు లేదే అని అప్పుడు అనుకుంటాడు. కుటుంబ సభ్యులను చూసుకుని చేసిన పొరపాట్లన్నీ గుర్తు తెచ్చుకుని ఒక్కసారి భగవంతుడు బ్రతికిస్తే అందరికీ క్షమాపణలు చెప్పుకుని మళ్లీ నీ దగ్గరికి వస్తాను తండ్రి అని ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషంగా ఉంటే బాగుండేది అని ఆత్మకప్పుడు అనిపిస్తుంది. ఎక్కడైతే వదిలేశారో అదే శ్మశానానికి తిరిగి వెళ్లి అక్కడ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ భగవంతుడా అని పిలవగానే ఓ స్వరం వినిపిస్తుంది. నీకు నేను తోడుగా ఇక్కడే ఉన్నాను, భయపడకు అని. ఎవరూ రాని చోటికి, ఏ దిక్కు లేని చోటికి కూడా నీకోసం శివుడు ఉన్నాడని అప్పుడు తెలుసుకుంటావు. అప్పుడు కనిపిస్తాడు దేవుడు. అప్పటి వరకు ఏడుస్తున్న ఆత్మ, ఏవయ్యా బ్రతికొండగా ఎన్నిసార్లు పిలిచుంటాను, ఎంత మొక్కి ఉంటాను, ఏనాడైనా ఇలా వెంటనే పలికావా, ఇప్పుడు మాత్రం ప్రత్యక్షమయ్యావు అని దేవుణ్ణే నిలదీస్తుంది ఆత్మ. శివుడంటాడు, నేను నువ్వు పిలిచిన ప్రతిసారి పలుకుతూనే ఉన్నాను, కానీ నువ్వు వినలేకపోయావు. నువ్వు ఒక్కసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను, అది నీకు వినపడాలని. కాని నువ్వు బ్రతికున్నంతకాలం నేను, నాది అనే మాయలో ఉంటావు. ఇప్పుడు నీది అంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు గనక నా మాటలు వినబడుతున్నాయి. శ్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్నది నేనే. ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను. ప్రతి క్షణంలో నీకు తోడుగానే ఉన్నాను. నీ కష్టాలన్నీ దాటిస్తూనే ఉన్నాను. కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అని అనుకున్నావు గనక నన్ను గుర్తించలేకపోయావు. నువ్వు వచ్చేటప్పుడు, నువ్వు పోయేటప్పుడు నీతో వస్తున్నది నీ కర్మ మాత్రమే, ఇంకేదీ నీతో రాదు అని శివుడు చెప్పగానే ఏదీ శాశ్వతం కాదే అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది. రుణబంధం ఉన్నంతవరకే ఈ జీవితం. దేహం తట్టుకునేంతవరకే ఈ ప్రాణం. తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే పోతుంది ఈ ప్రాణం కొత్త దేహాన్ని వెతుక్కుంటూ. ప్రాణమే ఇలా ఉన్నప్పుడు ఇక రుణబంధాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. బ్రతికున్నప్పుడు గుర్తులేని బాంధవ్యాలు మరణం తర్వాత ఎవరికి ఉపయోగం? నిజమే కదా అనిపిస్తే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.